ఓకే, సో మనం లాస్ట్ సెక్షన్లో అప్ టు మనం బ్లాక్స్ వరకు చెప్పుకున్నాము. అంటే బ్లాక్ని మనం ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని ఎలా ఎడిట్ చేయాలి, దాన్ని మనం ఎలాగా యూజ్ చేసుకోవాలని. ఇంకా దాని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసే కమాండ్ ఏంటంటే టేబుల్ కమాండ్ అని ఉంటుంది. అది నేను ప్లాన్ చెప్పినప్పుడు చెప్తాను. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే టేబుల్ కమాండ్ తీసుకుంటే, సో టేబుల్ కమాండ్లో మనకు అసలు టేబుల్ కమాండ్ అనేది మనం ఎందుకు వాడతారంటే ఒక ప్రోడక్ట్ మనం డిజైన్ చేసిన తర్వాత దాని తాలూకా ఇన్ఫర్మేషన్ మనం ఏమైనా క్రియేట్ చేయాలి, చూపించాలి, డిస్ప్లే చేయాలి అనుకున్నప్పుడు ఇది మనం తయారు చేస్తాం. సో టేబుల్కి షార్ట్ కట్ ఏంటంటే టీబీ. సో టీబీ అంటే టేబుల్ అనేది మనకు వస్తుంది. ఇక్కడ మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ కావాలి, ఎన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ కావాలి, ఎంత విత్ కావాలి అనేది మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. సో అప్పుడు ఏమవుతుంది, మనకి టేబుల్ అనేది మనకి ఇలాగా ఫార్మేషన్ అవుతుంది. సో దీన్ని మనం ఇక్కడ క్లిక్ చేసుకుంటే అక్కడ మనం ఆ ప్రోడక్ట్ తాలూకా స్టేట్మెంట్ అనేది ఆ ప్రోడక్ట్ తాలూకా స్టేట్మెంట్ ఏంటి అనేది మనం ఇక్కడ రాసుకోవచ్చు. ఓకే, అలాగే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ నాకు గ్రిప్స్ వస్తాయి. వీటిలో గ్రిప్స్ అంటారు. ఈ గ్రిప్ని మనం సెలెక్ట్ చేసుకొని మనకి ఎక్కడికి కావాలంటే అక్కడికి మనం మూవ్ చేసుకోవచ్చు. అంటే మనం దీన్ని ఎక్సెల్ లాగే మోడిఫికేషన్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ సెల్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఇక్కడ నాకు మర్జ్ సెల్ అని నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇక్కడ నేను ఏమైనా ఒక ఇన్ఫర్మేషన్ పెట్టాలి అనుకోండి, సో అప్పుడు అలా మనం పెట్టుకోవచ్చు. అంటే మనకి ఎలా కావాలి అనుకుంటే ఆ రకంగా ఇక్కడ చూడండి, మనకి ఇన్సర్ట్ అబౌవ్ చేసుకోవచ్చు, ఇన్సర్ట్ బిలో చేసుకోవచ్చు, అలాగే మనం ఇన్సర్ట్ లెఫ్ట్లో క్రియేట్ చేసుకోవచ్చు, అలాగే మనం కావాలనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనం ఇలాగా డిలీట్ చేయాలి. అంటే మనకు అన్ని రకాల వర్క్స్ టేబుల్ కమాండ్ నుండి మనం చేసుకోవడానికి ఫెసిలిటీ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ టేబుల్ కమాండ్ అని చెప్తారు అన్నమాట. అంటే ఇప్పుడు అదే కదా చెప్పాను. సో ఇక్కడ మనం ఏదైనా ఎక్స్టెన్షన్ చేయాలంటే ఇదిగోండి, ఇక్కడ ఇన్సర్ట్ అబౌవ్, బిలో, ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ చూడండి, ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్. అలా మనం ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో టేబుల్ లాగే సేమ్. అర్థమైందా? ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్కి వచ్చేసరికి ఇక్కడ పాయింట్ అని మనకు ఒక ఆప్షన్ ఉంది. సో పాయింట్లో మనకి ఇక్కడ సింగిల్ పాయింట్ ఉంటుంది, మల్టిపుల్ పాయింట్ ఉంటుంది. సో సింగిల్ పాయింట్ అనేది అంటే పాయింట్ అనేది మనం యాడ్ చేయాలంటే కమాండ్స్లో ఇక్కడ మనం పిఓ అనేది ఇవ్వాలి. సో పిఓ అనేది ఇస్తే మనకేమవుతుంది, అది పాయింట్ ఎక్కడ యాడ్ చేయాలని అడుగుతుంది. సో పాయింట్ అనేది మనం ఒక పర్టికులర్ ప్లేస్లో మనం ఏర్పాటు చేసుకోవడానికి అవుతుంది. అలాగే మల్టిపుల్ పాయింట్స్ అని ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనం రకరకాల పాయింట్స్ అనేది ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. అంటే ఈ పాయింట్స్ అనేది మనం ఎందుకు యాడ్ చేస్తారంటే మనం ఏదైనా ఒకటి డిజైన్ చేయాలి అంటే సో ఇక్కడ నాకు నెంబర్ ఆఫ్ పాయింట్స్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు అని అర్థం. అయితే ఈ పాయింట్ అనేది మనకి ఒక ఖచ్చితంగా మనకి కనిపించాలి అని అనుకుంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే పీ టైప్ అని మనం ఒక కమాండ్ ఇచ్చారనుకోండి, పాయింట్ టైప్ అనేది మనకు ఎనేబుల్ అవుతుంది. అంటే పాయింట్ స్టైల్ అంటారు. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని ఓకే అంటే ఈ పాయింట్స్ అన్నిటికీ కూడా ఇక్కడ మనకు వస్తుంది. అంటే అదేవిధంగా ఇక్కడ ఫార్మాట్ మెనూలో
ఫార్మాట్ మెనూలో ఇక్కడ పాయింట్ స్టైల్ అని ఉంటుంది ఇక్కడ. సో అదైనా ఇదైనా మనకి ఒకటే. సో అంటే కమాండ్ ప్రకారం తీసుకుంటే ఏదైనా మనం ఒకటే వర్క్ మనం చేయవలసి ఉంటుంది. సో ఇవి ఏంటంటే మనకి సింగిల్ పాయింట్ అండ్ మల్టీ పాయింట్ అని అంటారు. అయితే ఇక్కడ నేను ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాక ఇక్కడ ఆబ్జెక్ట్ మీద నేను దీన్ని డివైడ్ చేయాలనుకున్నాను. సో దీన్ని డివైడ్ చేయాలనుకుంటే సో ఇక్కడ డ్రాలోకి వెళ్ళి పాయింట్లోకి వెళ్ళి ఇక్కడ డివైడ్ అనే ఆప్షన్ ఇచ్చారనుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే అది ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయమంటారు. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ కావాలో అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక 4 సెగ్మెంట్స్ ఇచ్చాను అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఇది 4 పార్ట్స్ కింద డివైడ్ అయింది. ఓకే, సో అలా కాకుండా నాకు మెజర్మెంట్తో కావాలనుకున్నాను. సో మరి నాకు మెజర్మెంట్తో కావాలి అనుకుంటే అప్పుడు మరి మనకి ఎలా వస్తుంది ఇది అని అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ పాయింట్లోకి వెళ్ళి ఇక్కడ మెజర్ అని మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఆప్షన్లో ఏం చేయాలంటే ముందు ఆబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేస్తే అదేమడుగుతుంది మనకి ఎంత లెంత్ కావాలి పాయింట్కి అని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక 20 డిస్టెన్స్ ఇచ్చాను అనుకోండి. అంటే 20 డిస్టెన్స్లో ఎన్ని పాయింట్స్ అయితే మనకి రావాలని ఉంటుందో అన్ని పాయింట్స్ అనేది ఆటోమేటిక్గా మనకు అది క్రియేట్ చేసి పెడుతుంది అన్నమాట. సో ఇది ఓవరాల్గా మనం పాయింట్ అనే కాన్సెప్ట్లో మనకి 4 పార్ట్స్ అన్నమాట. ఓకే, సో దీని తర్వాత మనకి ఇక్కడ హ్యాచ్ అని చెప్పి మనకు ఒక కమాండ్ ఉంటుంది. ఓకే, హ్యాచ్ అనేది ఏంటంటే జనరల్గా మనం ఏదైనా ఒకటి డిజైన్ చేశారు. ఆ డిజైన్లో నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఒక మెటీరియల్ని నేను ఫిల్ చేసినట్లాగా నేను చూపించాను. అయితే ఆ మెటీరియల్ మనకి ఏది కావాలో ఆ మెటీరియల్ తాలూకా డ్రాయింగ్ ఫైల్ని మనం కాపీ చేసుకోవడమైనా చేసుకోవాలా, లేకపోతే మనం డౌన్లోడ్ అయినా మనం చేసుకోవాలి. ఓకే, సో ఎందుకని అంటే బికాజ్ ఇక్కడ మనకి జనరల్గా చెప్పాలంటే ఇక్కడ డ్రా మెనూలోకి వెళ్తే సో డ్రా మెనూలో హ్యాచ్ అనే ఒక కమాండ్ ఉంటుంది. ఓకే, సో హ్యాచ్ అని ఇవ్వగానే ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఒకవేళ సాలిడ్ కావాలంటే సాలిడ్ ఫిల్ అవుతుంది. సో అలా కాదు నాకు ప్యాటర్న్లో కావాలంటే ఇక్కడ ప్యాటర్న్లో. సో అలా కాకుండా ఇక్కడ మనకి చాలా రకాలైన మెటీరియల్ టైప్స్ ఇక్కడ ఉంటాయి. సో అంటే డిపెండ్ ఆన్ ద బట్టి మనకి ఏది కావాలో మనం అది సెలెక్ట్ చేసుకొని ఆ ఆబ్జెక్ట్ మీద మనం ఫిల్ చేయవలసి ఉంటుంది. దీన్ని మనం ఏంటంటారంటే హ్యాచింగ్ అని అంటారు. అంటే ఒక మెటీరియల్ని మనం ఒక లైన్స్తో మనం చూపించేదాన్ని ఏమంటారంటే హ్యాచింగ్ అని అంటారు అన్నమాట. అర్థమైందా? సో ఇది మనకి హ్యాచింగ్ కమాండ్ అనేది ఇలా వస్తుంది. హెచ్. ఓకే, సో అయితే ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే హ్యాచింగే కాకుండా అంటే ఒక ప్యాటర్న్లోనే కాకుండా నాకు ఒక గ్రేడియంట్లో కావాలి, అంటే ఒక మల్టిపుల్ కలర్లో నాకు కావాలనుకోండి. సో మల్టిపుల్ కలర్లో మనకు కావాలి అనుకుంటే ఇక్కడ గ్రేడియంట్ అనేది నేను తీసుకుంటాను. ఈ గ్రేడియంట్లో నాకు కావాలనుకుంటే సాలిడ్ వస్తుంది, లేదా కలర్ నేను ఏమైనా మార్చాలనుకుంటే కలర్ కూడా నేను మార్చుకోవచ్చు, నాకు స్టైల్ కూడా మనం మార్చుకోవచ్చు. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్యాటర్న్ మనం డిజైన్ చేయవలసి ఉంటుంది, లేదు అంటే మల్టిపుల్ కలర్లో కూడా మనం ఫిల్ చేయవలసి ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ గ్రేడియంట్ అనే ఆప్షన్ని మనం ఇక్కడ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నాకు నెక్స్ట్ వన్ ఏంటంటే బౌండరీ అని ఉంటుంది. సో బౌండరీకి షార్ట్ కట్ BO.
సో బీఓ అనేది అంటే బౌండరీ అంటే ఏంటి, ఒక షేప్ని మనం క్రియేట్ చేయడం అని అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేశాను, ఇక్కడ ఇలాగ ఒక లైన్ క్రియేట్ చేసుకున్నాను. అంటే నాకు ఈ షేప్ ఒక్కటే బౌండరీ క్రియేట్ అవ్వాలి. సో అప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే బీఓ అనే కమాండ్ని ఎంటర్ చేస్తే నాకు ఇక్కడ పిక్ పాయింట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఆ పాయింట్ని ఇక్కడ పిక్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇప్పుడు నేను ఎంటర్కి కొడితే ఇప్పుడు ఏమైంది, నాకు ఇక్కడ ఒక బౌండరీ సెలెక్ట్ అయింది. అంటే ఇప్పుడు నేను దీన్ని ఎక్కడికైనా మూవ్ చేయాలనుకోండి, సో మూవ్కి ఎం అనే కమాండ్ తీసుకుంటే నాకు ఆబ్జెక్ట్ని మనం మూవ్ చేసుకోవడానికి అవుతుంది అనమాట. సో ఇక్కడ ఆ షేప్ అనేది అలా క్రియేట్ అయిపోతుంది. సో దిస్ ఈస్ నథింగ్ బట్ బౌండరీ. బౌండరీ అంటే ఒక షేప్ని మనకి క్రియేట్ చేసి పెడతాం. దాని తర్వాత రీజియన్ అని ఉంటుంది. రీజియన్ అని, సో రీజియన్ అంటే ఏంటంటే రెండింటిని కూడా కంబైన్ చేయడం. సో రెండింటిని మనం ఇది కంబైన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, ఈ మధ్యలో ఏదైతే అవసరం లేని పార్ట్ ఉందో అది ముందు తీసేయాలి. సో రిమూవ్ చేయాలంటే ఇక్కడ టీఆర్ అని అంటే ట్రిమ్ అనమాట. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇలా తీసుకుంటే ఇక్కడ ఆటోమేటిక్గా నాకు ఇక్కడ ఏమైంది, ట్రిమ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ డ్రా మెనూలోకి వెళ్ళిపోయి ఇక్కడ నేను రీజియన్ అని చెప్పేసి ఇక్కడ ఈ రెండు ఆబ్జెక్ట్స్ని మనం సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టాం. ఆటోమేటిక్గా నాకు ఇక్కడ ఏమైందంటే ఇది రీజియన్ అయిపోయింది. అంటే ఇది ఒక ఆబ్జెక్ట్ కింద క్రియేట్ అయిపోయినా నాకు అర్థమైందండి. బౌండరీ అయితే ఒక షేప్ క్రియేట్ అవుతుంది, రైట్. అయితే ఆర్ఈజీ ఓకే. సో అది అయిపోయిన తర్వాత ఇక నాకు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వైప్అవుట్ అని మనకి ఒక కమాండ్ ఉంటుంది. ఈ వైప్అవుట్ అనే కమాండ్ దేనికి ఉపయోగపడుతుంది అంటే ఏవైనా ఆబ్జెక్ట్స్ని హైడ్ చేయాలంటే అప్పుడు మనం వైప్అవుట్ అనే కమాండ్ని ఇక్కడ వాడుకోవాలి. సో ఏదైనా ఆబ్జెక్ట్ని హైడ్ చేయాలంటే అప్పుడు మనం వైప్అవుట్ అనేది మనం వాడతాం. ఇది WP. ఓకే. సో ఇక్కడ ఇది పాలిగాన్ షేప్లో మనం సెలెక్షన్ చేసుకొని ఎంటర్ కొడితే మనం ఏ పార్ట్ అయితే తీసుకున్నామో ఆ పార్ట్లో ఉన్నది ఆబ్జెక్ట్ మనకి కనిపించదు అనమాట. దీన్ని ఏమంటారు, మనం వైప్అవుట్ అని అంటారు. అంటే హిడెన్ సెలెక్షన్, అంటే మనం ఏదైనా ఒక పార్ట్ని హైడ్ చేయొచ్చు అని దాని తాలూకా యూజ్ అనమాట. ఓకే. సో దాని తర్వాత ఇక్కడ మనకి రివిజన్ క్లౌడ్ అని మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. సో రివిజన్ క్లౌడ్నే మనం రెవ్ క్లౌడ్ అంటారు షార్ట్కట్గా. రెవ్ క్లౌడ్ అనేది షార్ట్కట్. ఓకే. సో ఈ రివిజన్ క్లౌడ్ అనేది మనం తీసుకున్న తర్వాత మనం మొట్టమొదటిగా చేయవలసింది ఏంటంటే ఇక్కడ ఏ అని మనం తీసుకోవాలంటే ఆర్క్ లెంత్. సో ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఆర్క్ లెంత్ ఇస్తాను.